లయన్స్ భవన్లో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం 10వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్ నందు పట్టణంలోని వివిధ యోగా శిక్షణ సంస్థలు నిర్వహించిన 10వ ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలువురు యోగా గురువులు హాజరై యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రభుత్వ ఆయుష్ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు నన్నూరి రామరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు ఎల్వి కుమార్, ఉప గవర్నర్ కెవి ప్రసాద్, రీజన్ చైర్పర్సన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి, జోన్ చైర్పర్సన్ చిలుకూరి రామకృష్ణ, జిల్లా కేబినెట్ సభ్యులు డాక్టర్ పుల్లారావు, మిర్యాల యాదగిరి, వీరవెల్లి సత్యనారాయణ, నిమ్మల పిచ్చయ్య, మందడి శంకర్ రెడ్డి, తంతెనపల్లి సైదులు, పున్న చండికేశవులు, యోగా గురువులు కర్ణాకర్, శ్యామ్ సుందర్ మరియు ఇతర నాయకులు, డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగా డే జరుపుకుంటున్న సందర్భంలో నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ భవన్ నందు
పట్టణంలో ఎవరైతే గురువులు దాదాపు 25 మంది పట్టణ పౌరులకు యోగా శిక్షణ ఇస్తున్నారో ఈ సందర్భంగా వారందరితోటి యోగా చేయించడం, అదేవిధంగా గురువులను సన్మానించే కార్యక్రమం లయన్స్ క్లబ్ వారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్వి కుమార్ గారు, అదేవిధంగా రీజన్ చైర్పర్సన్ అశోక్ రెడ్డి గారు, జోన్ చైర్పర్సన్ రామకృష్ణ గారు, డాక్టర్ పుల్లారావు గారు, సెక్రటరీ మా పిచ్చయ్య గారు, అదేవిధంగా ట్రెజరర్ వీరెల్లి సత్యనారాయణ గారు, ఇతర పట్టణం శంకర్ రెడ్డి గారు, చాలామంది లయన్స్ క్లబ్ మిత్రులు, యోగా అభ్యాసం చేసేటటువంటి శిక్షకులు, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా యునాని డిపార్ట్మెంట్ నుంచి, ఈరోజు హోమియోపతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి సందేశం పట్టణ ప్రజలకు మరియు అందరికీ కూడా యోగా అనేది ఖర్చుతో కూడినటువంటిది కాదు, కేవలం సమయంతో కూడినటువంటిది. రోజుకు ఒక 30 నిమిషాలు కనుక సమయం కేటాయించినట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని యోగా గురువుజీలు చెప్పడం జరిగింది. అది వాస్తవంగా కూడా నిజం. స్కూల్ స్టూడెంట్స్, అదేవిధంగా డిగ్రీ చదువుతున్న కోమలి విన్యాసాలను అందరూ కూడా అబ్బురపరిచినట్టుగా చేశారు. యోగా అభ్యాసం అనేది చిన్నతనం నుంచే చేసినట్లయితే ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి అవకాశం ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తెలియజేశారు. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క పతంజలి యోగాకు గుర్తింపు తేవడం చాలా మనం భారతదేశానికి వన్నెదిచ్చినట్టుగా అయింది. దీన్ని అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా వంతు లయన్స్ క్లబ్స్ ద్వారా సమాజంలో అవసరమైనటువంటి సేవలు చేయడంలో ముందుగా ఉన్నాం. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు నల్లగొండ పట్టణ ప్రజలకు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ ఇతోధికంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీస్ జరుపుకుంటున్న సందర్భంగా ఈసారి 50 మంది విద్యార్థులను సన్మానించడం, 50 మంది పారిశుద్ధ కార్మికులను సన్మానించడం, అదేవిధంగా యోగా డేని జరుపుకోవడం, రేపు ఉచితంగా వైద్య శిబిరాన్ని మేము చేపడతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తున్నందుకు మా అధ్యక్షులు లయన్ ఎల్వి కుమార్ గారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి యోగా శిక్షకులకు, యోగా అభ్యాసకులకు, ప్రత్యేకించి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా వచ్చిన మిత్ర బృందం, ప్రత్యేకించి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా సెకండ్ విడిజీ కేవీ ప్రసాద్ గారికి, ఇతర పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా యోగా యొక్క విశిష్టత అందరికీ తెలుసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. డబ్బు సంపాదిస్తే తింటే అయిపోతుంది, కరిగిపోద్ది, కానీ మరి ఆరోగ్యం మాత్రం రాదు. ఆరోగ్యం కావాలంటే మరి మానసికంగా మరి ఫిట్గా ఉండాలంటే యోగా ముఖ్యమని ఈరోజు ఈ గురూజీలు కరుణాకర్ గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా లయన్స్ క్లబ్ ద్వారా మరి సమాజానికి సేవలు అందించే దాంట్లో భాగంగా ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళని సత్కరించుకునే అదృష్టం మాకు కలగజేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి పెద్దలు చెప్పినట్టు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. 28వ తేదీ GM కన్వెన్షన్ హాల్ నల్గొండలో జరుపుకుంటా ఉన్నాం. నిజంగా మా పెద్దలు ప్రసాద్ గారు చెప్పినట్టు సేవే ముఖ్యం, సేవే లక్ష్యం మాకి. ఆ రోజు 50 మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, నిరుపేదలకు కుట్టు మిషన్ల బహుకరణ కార్యక్రమాన్ని మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా చేపడతా ఉన్నాం. మరి పారిశుద్ధ కార్మికులకు నిరంతరం పెందలాడనే మనం నిద్ర లేవక ముందే వీధులను శుభ్రం చేసి మన ఆరోగ్యాలను కాపాడుతున్న పారిశుద్ధ కార్మికులకు కూడా ఉచిత రీతిన సత్కరించాలని చెప్పని మేము కార్యక్రమం తీసుకున్నాం. మరి విద్య లేనివాడు వింత పశువు, విద్యతో ఏదైనా సాధించవచ్చు, విద్యను ఎంకరేజ్ చేయాలని చెప్పని విద్యార్థులకు కూడా మేము మెరిటోరియల్ అవార్డ్స్ ఇస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో మరియు భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగా సమితి మరియు ఆయుష్ యొక్క మా యొక్క అందరి యొక్క సమిష్టి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు, యోగా విన్యాసాలు మరియు యోగా చెప్పడం దాదాపుగా 1 అవర్ అందరికీ విద్యార్థులకు, తర్వాత పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో యోగా విన్యాసాలను వీక్షించినారు, వాళ్ళు స్వయంగా చేసినారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా యోగా అంటే ఈ నేటి సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మానసిక ఒత్తిళ్లు ఉండి వారు మానసికంగా, తర్వాత అది శారీరకంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా దెబ్బతింటా ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సువర్ణమైనటువంటి ఒక పరమ ఔషధము యోగా. ఈ యోగా అంటే ఒక జీవన విధానం. యోగా మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి అతని జీవితాన్ని మార్చేటువంటి ఒక దివ్యమైన ఔషధం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము అందుకోసమే ఈ యోగాను ఒక
తీసుకొని దాన్ని ఈ ప్రతి గ్రామ మా ట్రస్ట్ తరఫున భారతస్వామ్య ట్రస్ట్ తరఫున గ్రామాన మేము ఎన్నో శాఖలు ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యార్థులు మన ప్రజలకందరికీ కూడా యోగా మహోత్సవాన్ని జరుపుకుంటూ యోగా యొక్క పరమౌషధాన్ని అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యోగా అనేది అందరూ కూడా ఒక జీవితంలో ఒక భాగమని మీరు భావించి యోగాను మీరు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి, అనారోగ్యాలకు దూరంగా ఉండండి అని మనవి చేస్తూ ముగిస్తున్నాం. మొదటిగా నల్లగొండ పట్టణ ప్రజలకు, నల్లగొండ పరిసర ప్రజలకందరికీ కూడా 10వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. సాధారణంగా మనం చూసినట్టయితే పొద్దున్నే యోగా, తర్వాత దేవునికి పూజ, తర్వాత పెద్దలకు సేవ, మరి ఇది జీవితంలో మర్చిపోలేనటువంటిది. ఆ విధంగా యోగాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి మనందరం కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఈ యొక్క యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా అందరికీ గుర్తు చేస్తాం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. లయన్స్ క్లబ్ తరఫున భారత ప్రధాని మోదీ గారు ప్రప్రథమంగా 2014లో ప్రధానమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం ఏదన్నా ఉందంటే అది యోగా అనే దాని మీద గుర్తించి వారు ప్రపంచ దేశాల్లో దీని గురించి ఆ దేశ అధ్యక్షులతో మాట్లాడి 2014లో ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తింపు తీసుకురావడం జరిగింది వారు. ఎందుకంటే మనం పూర్వం ఎన్నో వందల సంవత్సరాల యోగా విధానం మన దేశంలో ఉన్నప్పటికీ వారు వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి ద్వారా దీన్ని గుర్తింపు తీసుకొచ్చి అధికారికంగా ప్రపంచం మొత్తం చేసే విధంగా జూన్ 21 అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఐక్యరాజ్య సమితి నిర్ధారించబట్టింది. ప్రపంచ దేశాలు అన్ని చోట్ల ఈరోజు చేస్తూ ఉన్నారు 21వ తేదీన. ఇక మా లయన్స్ క్లబ్స్కి వచ్చేటప్పటికి ప్రపంచంలో 200 దేశాల్లో ఉన్న లయన్స్ క్లబ్స్ అన్నీ కూడా ఈ యోగా కార్యక్రమాన్ని ఉచితంగా చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మెయిన్ క్లబ్ ఏదైతే ఉందో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్లబ్ ఏదైతే ఉందో ఆ క్లబ్ నుంచి మేము గత 2 సంవత్సరాల నుంచి వైదిక్ యోగా గురువు గారు కరుణాకర్ గారి ద్వారా లయన్స్ భవన్ ట్రస్ట్ భవన్లు మేము ఉచితంగా ఏ విధమైన ఖర్చు లేకుండా వారి ద్వారా మేము ఇక్కడ యోగాసనాలు యోగా క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాము. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే ఉచితంగా ఇచ్చే దేనికి కూడా ఆసక్తి ఉండదు అనే ధోరణిలో వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు కరుణాకర్ గారు. కానీ పెద్ద సంఖ్యలో రావట్లేదు, కొద్దిమంది వస్తూ ఉన్నారు. ఎక్కడైతే వ్యాపార ధోరణిలో హంగు ఆర్భాటంతో చేసేవారికి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. కానీ ఇంత ఉచితంగా ఇంత పెద్ద భవనాన్ని మేము ఉచితంగా ఇచ్చాము, ఏ విధమైన ఖర్చు లేకుండా వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా శ్రమ చేస్తూ ఉన్నారు. కానీ పట్టణ ప్రజలకు నా యొక్క విన్నపం ఏమిటంటే చక్కటి నైపుణ్యం గల కరుణాకర్ గురువు గారి యొక్క ఆధ్వర్యంలో చక్కని యోగా శిక్షణ తీసుకోవాలని, ప్రజలందరూ కూడా వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను.